జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఆదర్శ గ్రామం అంకాపూర్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 333 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అంకాపూర్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతవంతంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి పోలింగ్ని ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం మనం అంకాపూర్లో ఉన్నాం. ఆదర్శ గ్రామం అంకాపూర్ గ్రామస్తులు చైతన్యాన్ని చాటుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. చాలా దగ్గరలో మనం ఈ ఉదయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల మందకొడిగా సాగిన పోలింగ్ కేంద్రాలను చూసాం. అయితే అంకాపూర్లో మాత్రం ప్రజలు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి పెద్ద ఎత్తున ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. వృద్ధులు సైతం ఉదయాన్నే వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మొత్తం గ్రామ పంచాయతీలు 165 ఉండగా ఇందులో ఇప్పటికే ఏకగ్రీవమైన జీపీలు 19 ఉన్నాయి. పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలు 146 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. పోటీలో మొత్తం 562 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 1490 ఏర్పాటు చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలను 61 ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు. 102 సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మొత్తం 166 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 142 గ్రామ పంచాయతీలో ప్రస్తుతం పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 462 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1410 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 52 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని ఈ వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా వీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చేరుకొని ఈ సరళిని పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి ఈ అంకాపూర్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటెత్తారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తం మీద ప్రశాంతవంతంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.